నోటితో ఒకటి చెప్తున్న ట్రంప్ జరుగుతోంది మరొకటి. అమెరికాలో అద్భుతంగా అవకాశాలు పెరిగినాయి అంటున్నాడు. తీరా చూస్తే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువైపోతున్నాయి. వాళ్ళ లేబర్ రిపోర్టే అక్కడ భారీగా ఉద్యోగాలు పోతున్నాయి అని తెలుస్తుంది. అట్లాగే వ్యాపారాలు బాగా పెరిగినాయి అని చెప్పాడు, కానీ వ్యాపారాలు డల్ అయినాయి. మొన్ననే 2,00,000 కోట్ల ఎంతో డబ్బులు అదనంగా వచ్చినాయని కోర్టుకు కూడా చెప్పాడు. కానీ 2,00,000 కోట్లు అదనంగా వచ్చింది నిజమే, కానీ అసలు 10,00,000 కోట్లు పోయింది. ఓవరాల్గా గత 2 నెలల కాలంలో దారుణంగా అమెరికా పరిస్థితి దెబ్బతింటోంది అన్నటువంటిది లెక్క తెలుస్తుంది. యుఎస్ డెట్ ఏదైతే అప్పు ఉందో ఇప్పటిదాకా $39 ట్రిలియన్ అయితే ఇంకో $1.2 ట్రిలియన్ కేవలం 2 నెలల్లో వచ్చిందట. ఒక్కొక్క వ్యక్తి ట్యాక్స్ పేయర్ మీదన $80,000 భారం పడుతోంది ఇప్పుడు అన్నటువంటిది తాజా నివేదికలు తెలుస్తున్నాయి. బట్ ట్రంప్ ఇలాంటి వాటిని దాచేసేటటువంటి మీడియా డ్రామా ఆడుతున్నాడు.